ఎంకరేజ్, మంచి గుర్తులతో రామాయణం నేర్పించండి, భగవద్గీత నేర్పించండి, అట్లాంటివి నేర్పించండి. మీరు సీరియల్ చూసేస్తూ వాళ్ళని కూడా సీరియల్ చూపించకండి ప్లీజ్, టు అవాయిడ్ ద సీరియల్స్. దాంట్లో ఏముందండి, ఆడవాళ్ళు భర్తను వేధించడం, అదా మన సంస్కృతి? నో అండి. మీరు కూడా రామాయణమో మహాభారతమో ఏదో చదువుకోండి అట్లాంటివి, కానీ ఇట్లాంటి మనం ఫాలో అవుతుంటేనే మన దేశం అందరికీ. ఇది నా చిన్న మాట్లాడాలనిపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడమంటే ఈ మేడం ఏంటి అంటే అట్లా ఉంది వ్యవస్థ, కానీ ఆడవాళ్ళు మనము కరెక్ట్ ఉంటేనే పిల్లలు కరెక్ట్ ఉంటారు. మనం ప్రోత్సహించదు అన్నమాట వాటికి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. రాణి సునీత గారు గర్ల్స్ కాలేజీలో ఒక్కొక్క విద్యార్థిలో అనేక పార్శ్వాలను చూసి సమాజం ఎడిపోతుందని బాధపడి తల్లికి తండ్రులకి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తే బాగుంటుందని ఆవేదనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళామణులు వారికి సూచించడం జరిగింది అని సభాముఖంగా తెలియజేస్తూ, వారు ఇంత మంచి విషయాలను మనకి పిలువగానే వచ్చి మనకు మంచి విషయాలను చెప్పారు. తర్వాత మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అనే విశేషాన్ని కూడా వివరిస్తూ మనం చేసేటటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరం